ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే ఆరోపణలతో ఎన్టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులను హడావిడిగా అరెస్టు చేసిన విధానాన్ని గిల్డ్ తీవ్రంగా ఖండించింది. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేసి కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాకప్ లో ఉంచడాన్ని తప్పుపట్టింది. ఎన్టీవీ ఆ ఛానల్ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారని గిల్డ్ అభిప్రాయపడింది. జర్నలిస్టుల అరెస్టుల కంటే ముందు పోలీసులు న్యాయ ప్రక్రియను అనుసరించి సమగ్ర దర్యాప్తు జరపాల్సిందని తెలిపింది. ఇలాంటి అధికార దుర్వినియోగం స్వతంత్ర మీడియాపై భయాందోళన ప్రభావాన్ని కలిగిస్తుందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. తెలంగాణలో మీడియా స్వేచ్ఛగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరింది ఎడిటర్స్ గిల్డ్. అలాగే మీడియాతో వ్యవహరించేటప్పుడు న్యాయ ప్రక్రియను పాటించాలని, సంయమనం వహించేలా అధికారులకు సూచన చేయాలని కోరింది. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, దేశంలో అత్యంత ఉన్నత స్థాయి మీడియా ప్రొఫెషనల్ తో కూడినటువంటి సంఘం ఇది దేశంలో మీడియాలో వృత్తిపరంగా అనేక ఉన్నత ప్రమాణాలను, దాంతో పాటు నైతికతను బాగా పాదుకునేందుకు కృషి చేసేందుకు గాను ఈ సంస్థ పనిచేస్తుంది. అదేవిధంగా మీడియా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను కూడా ప్రొటెక్ట్ చేసేందుకు కూడా అనేక రకాలుగా ఈ సంఘం పనిచేస్తుంది. ప్రధానంగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్నటువంటి అనేక మీడియా సంస్థల్లో ఉన్నటువంటి అనేకటువంటి దాడులకు సంబంధించి కానీ ఇతరతర అనేక అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఖండిస్తూ, అదేవిధంగా ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ, అదేవిధంగా మానవతా సంఘాలను కూడా అప్రమత్తం చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటూ వాటిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇటీవల ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ కి సంబంధించి జరిగినటువంటి ఉదంతాన్ని సుమోటోగా తీసుకుని ఆ మేరకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆ మేరకు ఒక లేఖ రాసింది. ఈ లేఖను తెలంగాణ ముఖ్యమంత్రికి రాయటం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా ఇటీవల ఎన్టీవీ జర్నలిస్టుల యొక్క అరెస్టును తొందరపాటుతో చాలా హడావుడిగా, దూకుడుగా వ్యవహరించినటువంటి తీరును ఖండిస్తూ ఆ మేరకు ఆందోళన వ్యక్తం చేస్తూ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ బదిలీకి సంబంధించినటువంటి వార్తకు సంబంధించినటువంటి వార్తను ఈ రకంగా పోలీసులు హడావుడిగా ఈ రకంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏమాత్రం సబబైంది కాదు. దీనికి సంబంధించి వృత్తిపరంగా వారు చేసే పనిలో ఏమాత్రం ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా పనిచేసేందుకు గాను ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు అధికారులను కూడా నియంత్రించాలి, కట్టడి చేయాలని చెప్పి కూడా తన లేఖలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆల్ రైట్ ప్రసాద్.